వాక్యము అనే విత్తనాన్ని విత్తుతున్నారు. అది విత్తినప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయి? దారి పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళ మీద పడ్డాయి. ముళ్ళ పొదల్లో పడిన విత్తనము ఎదుగుతుంది, కానీ ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఆ విత్తనం ఏమైపోయిందంట? ఇట్ డైస్, ఇట్ క్రష్. దానిలో ఉన్న పొటెన్షియల్ బికమ్స్ వెయిన్. నీలో ఎంత సామర్థ్యం ఉన్నా, నీ మీద ఎంత గొప్ప పిలుపున్నా, నువ్వు ఎంత గొప్ప అభిషిక్తుడు అయినా కూడా ప్రెషర్ హ్యాండిల్ చేయడం తెలియకపోతే యూ విల్ బి క్రష్డ్. హల్లెలూయా. నువ్వు ఎంత బెస్ట్ టాలెంట్ నీకున్నా కూడా, ఇఫ్ యు డోంట్ నో హౌ టు హ్యాండిల్ ప్రెషర్, యూ విల్ బి క్రష్డ్. దేవుడు నిన్ను, నీ భారాలు మోసుకోవడానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. నీ భారములను ఎక్కడ వేయాలంట? యెహోవా మీద మోపుము. దేవుడు నిన్ను లోకానికి పంపించింది భారాలు మోయడానికి కాదు. ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావంటే దేవుడు నీకు అప్పచెప్పిన పనిని చేయడానికి వచ్చావు. భారాలు మోసుకుంటూ తిరగడానికి రాలేదు. అంటే భారాలు వస్తాయి, కానీ ఆ భారం నువ్వు మోయకూడదు. ఎవరు మోస్తారంట? సో యూ నీడ్ టు లెర్న్ టు క్యాస్ట్ యువర్ బర్డెన్స్.